హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. కోషయ్య గారు ఇదేనండి? అవును. మీరు? నా పేరు గోపి. ఓ మీరా? రండి కూర్చోండి. అన్నయ్య అన్నయ్య. వాట్ సిస్టర్? అక్క చెప్పలే ఆయనే గోపి గారు. ఓ ఐ సీ. కమ్ ఆన్ సర్, కమ్ ఆన్. వెరీ గ్లాడ్ టు మీట్ యు, వెరీ గ్లాడ్ టు మీట్ యు. కమ్ ఆన్, టేక్ ఎ సీట్. ఏమిటండి అలా చూస్తున్నారు? ఏం లేదు, నాగరికతలో మీరు చాలా ముందడుగు వేశారు. ఆఫ్ కోర్స్, ఆ మాట మా తాతయ్య అంటే నేను ఎంతో సంతోషించామండి. వచ్చేసరే. వా సిస్టర్, నువ్వు ఉత్తరం రాయటం ఆయన రాకపోవటం నా. మా తమ్ముడు మోహన్. ఆఫ్ కోర్స్. అక్క తాతయ్య ఇస్తున్నారు. తాతయ్య నేను చెప్పానే గోపి ఈయనే. నమస్కారం. కూర్చో. మీరు మాట్లాడుతున్నాను, ఇప్పుడే వస్తాను. అలాగే. అబ్బాయి, రాధ నీ గురించి చెప్పింది. నేను ముసలనే కావచ్చు, కానీ ఛాందస్సును మాత్రం కాదు. అంటారే కానీ మోడర్న్ ఫ్యాషన్స్ అంటే మా తాతయ్యకి ఇష్టం లేదండి. ఒరే, ఇలాంటి వెర్రిమొరి వేషాలంటే నాకు నచ్చవురా. మా అనురాధ వాళ్ళ అమ్మా నాన్న ఉండగానే నా ఎదురు మీద పెరిగింది. ఇక వాళ్ళిద్దరూ పోయిన తర్వాత చెప్పక్కర్లేదు. నెత్తి మీద పెరిగింది. నెత్తి మీద పెరిగింది నువ్వురా, అందుకే ఇలా తయారయ్యావు. అదృష్టవశాత్తు ఈ అవలక్షణాలు ఆడపిల్లలకు రాలేదు. విన్నావా అబ్బాయి? అందుకని రాధ తనకు నచ్చినతని పెళ్లి చేసుకోవడంలో నాకు ఏ అభ్యంతరం లేదు. తాతయ్య టిఫిన్ కాఫీ రెడీ, మీరు రావచ్చు. మేము రెడీ. ఏమబ్బాయి, అడిగితే అతకదంటారు, నీకు అలాంటి అభ్యంతరం ఏమైనా? వెరీ గుడ్. అయితే పద, కాఫీ తీసుకుంటూ మాట్లాడుకుందాం. రాబాబు రా, కూర్చో. కూర్చోండమ్మా, మీరు కూర్చోండి. అబ్బాయి, అంతా బాగానే ఉంది. మనం సరే అనుకున్నాం, కానీ మీ అమ్మా నాన్నతో కూడా. మా నాన్నగారు లేరండి, అమ్మ మాత్రం. వాళ్ళ అమ్మగారు చాలా మంచివారు తాతయ్య. నీకెలా తెలుసమ్మా? మా కాలేజ్ గర్ల్స్ కొందరం వాళ్ళ ఊరి దగ్గరికి ఎక్స్కర్షన్ వెళ్ళాం. అప్పుడు మమ్మల్ని అందరినీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. నేనంటే వాళ్ళ అమ్మగారికి చాలా ఇష్టం. అప్పుడు అప్పుడే అత్తగారిని కూడా మంచి చేసేసుకున్నాం అన్నమాట. సిస్టర్, వెరీ గుడ్. యూత్ అన్న తర్వాత అలా డాషింగ్ గా ఉండాలి. ఇంత ప్రోగ్రెస్ అయిన తర్వాత మీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఉండాలి సార్. ఆ ఘనకార్యం నువ్వు చేద్దు గానీ నోరు మూసుకో. అమ్మాయి అరుణా, వాడిని బయట తీసుకెళ్ళు. వస్తారక్క. మీ అమ్మగారి పేరు? రుక్మిణమ్మ అండి. రుక్మిణమ్మ. మీ నాన్నగారి పేరు? భాస్కర్ రావు అండి. తండ్రి హంతకుడు. గారు, అంతకన్నా ఎక్కువ నన్ను మాట్లాడించు. వెళ్ళు. అవునో కాదో తెలుసుకోవాలంటే వెళ్ళి మీ అమ్మనడు. నీతి నిజాయితీ కలిగిందైతే కనీసం నీకైనా నిజం చెప్పు. వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచే. మా అనురాధ. నిజమా తాతయ్య? నిజమేనమ్మా, అక్షరాలా నిజం. అది నిజం కాదు, కానీ మీ తాతయ్య నమ్మారు, లోకం నమ్మింది. మీ నాన్నను జైల్లో పెట్టారు, కేసు నడిచింది. ఉరి శిక్ష తప్పదు అని అందరూ అన్నారు. కానీ ఎలాగో దేవుడి దయ వల్ల కేసు కొట్టేశారు. మీ నాన్నను విడుదల చేశారు. లోకానికి ముఖం చూపించలేక ఆయన ఇల్లే జైలు చేసుకుని ఆ అవమానంతో కుళ్ళి కుళ్ళి కృషించిపోయారు. అది ఆఖరి రోజు నన్ను దగ్గరికి పిలిచి, నేను హంతకుణ్ణి కాను, నువ్వైనా నమ్ముతావా అని అడిగారు. నమ్ముతానండి, నమ్ముతాను, దేవుడై వచ్చి కాదన్నా నమ్ముతానండి అన్నాను. రుజువు చేయలేనంత మాత్రాన నిజం నిజం కాకపోతుందా? ఈ నిజం నీకైనా తెలుసుండని అని ఈ ఫోటో ఇచ్చారు. అటు మీ నాన్న, ఇటు మీ మామయ్య. ఆ మధ్యలో ఉన్నవాడు వాళ్ళిద్దరికీ స్నేహితుడు కాదు, అసలు హంతకుడు. ఇది మీ నాన్న ప్రమాణం చేసి చెప్పిన నిజం. అమ్మా,
ఇతను ఎవరో ఏ ఊరో వివరాలు ఏమైనా చెప్పారా నాన్నగారు? అవకాశం లేకపోయింది బాబు. కానీ అతను ఎన్నోసార్లు మన ఇంటికి వచ్చేవాడు. ఎన్నోసార్లు చూశాను. కానీ ఈ హత్య జరిగిన తర్వాత మాత్రం ఇంతవరకు రాలేదు, ఎవరికీ కనిపించలేదు. ఇప్పుడు ఉన్నాడో పోయాడో. ఇంత పాపి అంత సులభంగా పోడమ్మా. ఉంటాడు, ఎక్కడో ఉండే ఉంటాడు. ఎస్ స్పీకింగ్. ఏమిటి? స్పెషల్ సిఐడి సార్. ఏడి సార్? నో ఫియర్స్. ఓకే ఓకే. ఎవరు? మన మార్కెటింగ్ ఏజెంట్. ఏమిటి కబుర్లు? మనల్ని పట్టుకోవడానికి స్పెషల్ సిఐడిస్ ను వేస్తున్నారు. పాపం మామూలు సీడీలు పనికిరారని తెలుసుకోవడానికి నేడు పట్టిందన్నమాట. నో 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 నో, మనం మామూలు దొంగలమా? నగల స్పెషలిస్ట్, అందుకని స్పెషల్ సిఐడిస్ ను వేస్తున్నారు. ఒకవేళ నగలు తొడిగిన సిఐడిస్ ని పంపిస్తారేమో. మనం గాజులు తోడికి పంపిస్తాం. నువ్వు అర్థం మా నాన్న చెప్పినట్టు జపాన్ బొమ్మలాగే ఉన్నావు. నువ్వు బంగారు బొమ్మలాగే ఉన్నావు. ఏమిటది? హజ్జబ్బా వాసన. వాసన? నరవాసన కాదు, కమ్మని వంట వాసన. కమ్మని వంట. ఆమ్లెట్. ఆమ్లెట్. అబ్బా, కోడికూర నాకు పెడతావా? ఏం తింటావా? తింటాను. అలాగే, అక్కడ వెళ్ళి కూర్చో, పట్టుకొస్తా. అలాగే. ఇదిగో తొందరగా తీసుకురా. తొందరగానే. అదే అదే అక్కడ కూర్చో, కూర్చో కూర్చో. ఇవ్వండి. ఇవ్వండా. ఏమిటి? గట్టొద్దు ఏమవుతాడు? ఏం కాడు, కోడి రామూర్తి మా చుట్టం. ఇంకే అది సంగతి. ఇంక ఇవేనా? ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేయమంటావా? ముందు మంచినీళ్ళు తీసుకురా, తర్వాత చెప్తాను. ఇంకా తర్వాత చెప్తావా? ఎరకపోయిపోతున్నారా తండ్రి? ఇంకా ఏమైనా ఉందా? ఏం పార్సల్ చేయమంటావా? నాకు రోజు ఇలాగే పెడతావా? నువ్వు రోజు వస్తూనే ఉండు, నేను రోజు పెడుతూనే ఉంటాను. మా అయ్యగారు మాత్రం నాకు రోజు పెడుతూనే ఉంటారు. దిగు దిగు. నువ్వే నన్ను దించు. అమ్మో నానా, నిన్ను దించాలంటే మళ్ళీ మీ చుట్టం కోడి రామూర్తి గారు దిగి రావాల్సిందే. భాస్కర్, భాస్కర్. అబ్బా, ఎన్నాళ్ళకు వచ్చావు భాస్కర్? నీకోసం ప్రతి రాత్రి ఎదురు చూస్తూ కూర్చోవడం, తెల్లవారుజామున నాకే తెలియకుండా ఎప్పుడూ నిద్రపోవడం. 8 గంటలైనా నిద్ర లేవని నిన్ను మీ తాతగారు కోపడ్డం అంతేనా? నీకే నవ్వులాటగానే ఉంటుంది. నీకు మాత్రం వ్యాపారం అంటే నవ్వులాటగా లేదు. ఒక ఊరా ఒక దేశమా? ఆఫ్రికా, అమెరికా, జపాన్, జర్మనీ, హాంకాంగ్, బ్యాంకాంగ్ అన్ని తిరిగి తిరిగి ఈ రోజు సిటీకి వచ్చాను. రాగానే దేవి గారి దర్శనం కోసం ఇక్కడ. ఓ 12 అయింది. అరుణా, ఇక్కడ మీకు ఉండకూడదు. ఇంట్లో ఎవరన్నా లేచి చూశారంటే? చూడలేదు. నో 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 నో, రచ్చకెక్కితే ప్రేమలో ముచ్చటుండదు. వెళ్ళు. రేపు కాస్త కండ్రాలే వస్తాగా? నిజమా? తప్పకుండా. గుడ్ నైట్. గుడ్ నైట్. అరుణ, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళదక్క, ఇక్కడే ఉన్నానుగా. నిజం చెప్పు. అక్క
నేను ఇప్పుడు అక్కను కాను, అమ్మను. అమ్మకైతే అబద్ధం చెప్పగలవా? అది కాదక్క. ఏమిటంటే ఏదైనా సరే చెప్పమ్మా, పర్వాలేదు. అక్క, నేను కొన్ని ప్రేమిస్తున్నాను. ఎవరమాతను? భాస్కర్ అని పట్నంలో పెద్ద వ్యాపారం చేస్తున్నారు. ఆ ఎదురుగా తోట బంగ్లా అంతా ఆయనే కొన్నారు. హలో భాస్కర్, వెళ్ళిన పని ఏమైంది? భాస్కర్ వెళ్ళడం కాకపోవడం కూడా సక్సెస్ అనుకుంటా. నువ్వు అనుకోవడం వేరే కావడం. వెరీ గుడ్. విజయ, నీ చేత్తో భాస్కర్ ఒక పూలు. చేత్తో ఇస్తే చాలా? ఆ ప్రోగ్రాం తర్వాత. ముందు నెక్స్ట్ ప్రోగ్రాం వినండి. రేపు సాయంత్రం రవీంద్ర భారతిలో పోలీసు క్లబ్ సహాయార్థం మిస్ జ్యోతిలక్ష్మి డాన్స్ ప్రోగ్రాం ఉంది. శ్రీపురం మహారాణి శ్రీమతి ఇందిరాదేవి గారు అధ్యక్షత వహిస్తారు. కోహినూర్ డైమండ్ అంతటి విలువైన డైమండ్స్ పొందిన నెక్లెస్ ఆమె వేసుకొస్తుంది. ఏమిటి గ్యారంటీ? ఈ రోజే ఫేమస్ డైమండ్ మర్చెంట్స్ బసంతలాల్ కంపెనీ వారు ఆమెకు అందజేశారు. ఆడదానికి నగలు చేయించుకోవడంలో లేదు తృప్తి, అవి వేసుకొని 10 మందికి చూపించడంలో ఉంది. ఏమంటావు? కరెక్ట్. కనుక డైమండ్ నెక్లెస్. ఓకే బాస్, మీరు ఇంకేమీ చెప్పక్కర్లా. వెరీ గుడ్. ఇది థియేటర్ ప్లాన్. సార్, మీ పర్స్. థ్యాంక్స్. మా పోలీస్ క్లబ్ సహాయార్థం ఏర్పాటు చేసిన నేటి ప్రదర్శనకు మీరందరూ విచ్చేసినందుకు నా ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీపురం జమీందారిణి గారికి, నాట్యతార జ్యోతిలక్ష్మి గారికి మా క్లబ్ తరఫున నా ప్రత్యేకాభివందనాలు. నా నెక్లెస్. ఏంటండి, ఏమైంది? నా నెక్లెస్ ఎవరో దొంగిలించారండి. నెక్లెస్ దొంగిలించారా? ఇప్పుడు ఎవరో కాచేశారు. కానిస్టేబుల్, వెంటనే థియేటర్ తలుపులన్నీ మూసివేయండి. ఆ అనుమతి లేనిదే ఎవరిని బయటికి వెళ్ళనివ్వద్దు. మహారాణి గారి డైమండ్ నెక్లెస్ పోయిందట. మీ అందరినీ సోదా చేయవలసి వచ్చినందుకు నేనెంతో విచారిస్తున్నాను. ప్లీజ్ డోంట్ మూవ్. సారీ, తప్పనిసరిగా అందరినీ చెక్ చేయాల్సి వచ్చింది. ఆల్ రైట్, మీ డ్యూటీ మీరు చేయండి. సార్, దొంగ దొరికాడు సార్. దొంగ దొరికాడా? అవును సార్, పారిపోతుండగా పార్కు దగ్గర బీట్ కానిస్టేబుల్ పట్టుకుని ఫోన్ చేశాడు. థ్యాంక్ గాడ్. డోంట్ వరీ. మేడం, మీరేమీ కంగారు పడకండి. క్షణంలో మీ నెక్లెస్ తెస్తాను. కానిస్టేబుల్, కమాన్, ఫాలో మీ. ఆ జేబులో ఉన్న నెక్లెస్ బయటికి తీ. నెక్లెసా? నా దగ్గర ఎక్కడుంది? ఉంది, తీ బయటికి. క్విక్. ఇక తిన్నగా వెళ్ళు. థియేటర్ దగ్గరికి వెళ్లే వరకు ఆగకూడదు. ఈ లోపుగా ఆగావా పిస్టల్ పేలుతుంది, ప్రాణాలు పోతాయి. వెళ్ళు.
భలేగా మేనేజ్ చేశాం. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు నెక్లెస్ కొట్టేసి కమిషనర్ జేబులో వేసి థియేటర్ నుండి బయటికి రప్పించాం. మా వాళ్ళు ఓడిపోవటం ఇదే మొదటిసారి. అందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను. కానీ ఎంత తెలివితేటలున్నా ఇలాంటి పనులు ఒంటరిగా చేయటం ఎప్పటికైనా ప్రమాదం. కావాలంటే నువ్వు మాతో చేరు, ఎంత జీతమైనా ఇస్తా. నాన్సెన్స్. జీతానికి పనిచేయవలసిన కర్మ నాకేం లేదు. దట్స్ గుడ్. ఆ స్పిరిటే నేను ఇంత వాణ్ణి చేసింది. జీతం కాదు, వాటా తీసుకో. ఈనాటి నుండి నువ్వు నా పార్ట్నర్. ఓకే? ఓకే. మీట్ మిస్టర్ గోపి. భాస్కర్ ని ఓడించి మనలో ఒకడైన కొత్త హీరో మిస్ విజయ్. నమస్తే. నమస్తే. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తాను. కొత్త చోటుకు వచ్చినప్పుడు కొత్త అలవాటు నేర్చుకోవాలి. కమాన్. రోజులకు ఒకసారి ఇంటికి వస్తావు. ఆ వచ్చిన పూటైనా సరిగా అన్నం తినవు. మనిషి మనిషిలా ఉండవు. ఏమిటి నాయనా ఇదంతా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? నిన్ను చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా. నీకెందుకమ్మా భయం? నేనేం చేసినా మన మంచిగా చేస్తాను. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు? ఉంది గోపి, కానీ అమ్మా, నా లక్ష్యం ఒక్కటే. మా నాన్నగారి మీద వచ్చిన అపనింద మాపేయాలి. ఆయన ఆత్మ శాంతించాలి. గోపి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ గొడవంతా తవ్వుకోవడం ఎందుకయ్యా? నా మాట విని గోపి. వద్దు. వద్దంటే ఎలాగమ్మా? ఆ భూషయ్య. గోపి, భూషయ్య కాదు, మీ తాతయ్య. తాతయ్యనమ్మా, కానీ నన్ను మనవల్లా చూశాడా? ఎన్ని మాటలు అన్నాడు. నా ఒంట్లో పారుతున్నది కూనికోరు రక్తం అన్నాడే. గోపి, కక్ష సాధించడం మన పని కాదు. అవమానాలు అపనిందలు భరించడం మాత్రం మన తలరాత. తలవ్రాత మనం రాసేది కాదు, తుడిపేది కాదు. మన మంచే మనల్ని కాపాడుతుంది. ఎవరి పాపాన వాళ్ళు పోతారు. వద్దు నాయన, మనకి దుర్మార్గం. ప్రేమ, ఏమదయ్యా? ఇలా ఊగుతుంటే నీకెట్టా ఉందో ఒక మాట చెప్పు. గోదావరి మీద పడవలో పోతూ ఏరుశనక్కాయలు తిన్నట్టుంది. ఏరుశనక్కాయలు ఒక్కటేనా? ముందు ముందు సముద్రం మీద స్టీమర్లో పోతూ పచ్చిమిరపకాయ బజ్జీలు తిన్నట్టుంటుంది. ఊరి పశువా, ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఏదో కమ్మని వాసన వస్తుందే, ఏం తినొచ్చారు? అదే అన్నట్టు మర్చిపోయాను. నీకోసం స్పెషల్ నేతి కూడా పట్టుకొచ్చాను. ఏది? భలే రుచిగా ఉందే. ఇది నేతిదా లేకపోతే నీ చేతిదా? నీ మూతిది. అస్తమానం తిండి కూడా. అవును, నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుని ఏం చేస్తావు? నీ చేత వంట చేయించుకు తింటా. అలాగే. తిండి బుద్ధి పంచుకున్నావు కాదు. ప్రేమ, మీ ఇంట్లో ఊదురు గొట్ట ఉందా? గొట్టామా? అదెందుకబ్బా? ఆహా, పశువా, అమ్మో, అయ్యో, అమ్మో, బాబు, 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 బాబు.
కావాలని రాలేదు నాన్న, రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చావో నాకు తెలుసు. తెగిన సంబంధాలు కలుపుకోవడానికి కాదు, మరిక దేనికి? కలిసిన హృదయాల్ని తెంచవద్దని. బుద్ధి చెప్పడానికి వచ్చావా? లేదు నాన్న, బ్రతిమాలడానికి వచ్చాను. భంగపడ్డానికి వచ్చావు. అది నాకు కొత్త కాదు, అందువల్ల నాకు బాధ లేదు. కానీ నేను ప్రాధేయపడేది ఒక్కటి, అపనిందలకు ఆవేశాలకు అమాయకపు జీవితాలని ఆహుతి చెయ్యకండి. ఏది అపనింద? ఎవరిది ఆవేశం? నీ భర్త హత్య చేయడం అపనిందా? అబద్ధం కూడా. రుజువు చేయలేనప్పుడు అబద్ధం కూడా నిజమవుతుంది. మీ నమ్మకమే నిజం అనుకున్నా అందుకు ఆయన శిక్ష అనుభవించారు, నేను పశువుంకం పోగొట్టుకున్నాను. అయిపోయింది, అంతా జరిగిపోయింది. కాని మర్చిపోయింది కాదు, మాసిపోయింది కాదు. మన్నించడాన్ని మాత్రం కాదుగా. మన్నించడం? ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావే మన్నించమని? ఇవాళ నీ కొడుకు తన ప్రేమించిన పిల్లను పెళ్లి చేసుకోలేకపోతున్నాడని ఇంత తాతాలాడిపోతున్నావే, ఇలా పరిగెత్తుకుని వచ్చావే. నీదేనా కన్న కడుపు? నువ్వు కన్న తల్లివైతే నేను కన్న తండ్రిని. నీ కొడుకు పెళ్లి కావలసిన వాడు, నా కొడుకు పెళ్ళై పెళ్ళాం పిల్లలతో ఉన్నవాడు. నీకంటే ముందు తన పసుపు కుంకుమ పోగొట్టుకుంది నా కోడలు. ఆమె ఆ శిక్ష ఎందుకు అనుభవించాలి పరమేశ్వర? అందరినీ పోగొట్టుకుని గుండెల్లో కుంపటి పెట్టుకుని గుండెల మీద ఆ పసికందుల్ని ఇన్నాళ్ళు మోసుకుంటూనే పడ్డ బాధ ఎలా మన్నించగలను? వాళ్ళ సుఖాలు కోరి మన్నించమంటున్నాను. సుఖమా? కన్న తండ్రిని హత్య చేసిన వాని కొడుకును కట్టుకొని నా మనవరాలు ఏం సుఖపడుతుంది? అదంత నీచురాలు కాదు, దానికంత స్వార్థము లేదు. నీకు సిగ్గు బిడియం లేకపోవచ్చు, మాకుంది. నీకు అన్నాని అభిమానం లేకపోయినా దానికి కన్న తండ్రి అనే గౌరవం ఉంది. అన్నిటినీ మించిన మనస్సుంది, దాన్ని అర్పించుకుంది. అది నిజం తెలియనప్పుడు చేసింది. మనస్సుకు తెలిసిన నిజం ఒక్కటి, ప్రేమించడం. తెలియంది ఒక్కటి, తిరిగి తీసుకోవడం. ఆడదాని మనసు నాకు తెలుసు, ప్రేమించడం అంటే ఏమిటో నాకు తెలుసు. తెలుసు, ప్రేమించడం అంటే కళ్ళు మూసుకోవడం, తల్లి తండ్రి అనే బంధాలు లేకపోవడం, నా అనే అభిమానాన్ని చంపుకోవడం, సొంత రక్తం తాగిన భర్తతో కూలుకుతూ కాపురం చేయడం. అంతేనా? అంతేనా నీకు తెలిసిన ప్రేమ? అంతేనా నీకు తెలిసిన మనస్సు? ఛీ! నా మనవరాల మీద నేను కూడా పడినవను. నా బంధులో ప్రాణం ఉండగా దాన్ని నీ కోడలు కానివను. వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. నాన్న, నాన్న, కట్టుకున్న భర్త ఉరికంబానికి వెళ్లేనాడు కూడా నేను నీ కాళ్ళు పట్టుకోలేదు. నా పశువుంక నిలపమని ఏనాడు నిన్ను ప్రాధేయపడలేదు. కానీ ఈనాడు బ్రతిమాలుకుంటున్నాను. వాళ్ళ ప్రేమ నిర్మలమైన ప్రేమ. నిజంగాని నిజాన్ని నమ్మి దాన్ని మల్లం చేస్తున్నావు, మనసుల్ని దూరం చేస్తున్నావు. అబద్ధం అని తెలిసిన నాడు వాటిని నువ్వు అతకలేవు నాన్న. చచ్చిపోయిన మనుషులకే కాదు, చంపుకున్న మనసుల్ని కూడా జీవం పోయలేము, జీవితాన్ని ఇవ్వలేము. మనం వెళ్ళిపోతాం, వాళ్ళు ఉంటారు. మనం చేసిన పొరపాటుకి జీవితాంతం కుమిలిపోతూ ఉంటారు. అర్థం చేసుకో నాన్న, కాస్త ఆలోచించు నాన్న. ఒక్కటే ఆలోచిస్తున్నా, నీ భర్త నా వంశాన్ని సర్వనాశనం చేసిన నాడు కూడా నేను నిన్ను మెడబట్టి బయటకి గింటలేదు. కానీ ఈ రోజు ఆ పని చేయవలసి వస్తుందని ఆలోచిస్తున్నాను. నాన్న, ఇంకొకసారి ఆ మాట అన్నావా? నాన్న, వెళ్ళు. చిలకమ్మ చిలకవే బంగారు చిలకవే పంచవన్నెల రామ చిలుక. నీ ఉద్దేశం ఏంట్రా? అసలు నువ్వేమనుకుంటున్నావని? నేను వచ్చి అరగంట అయింది, నాకు మామూలుగా ఇచ్చే కాఫీ ఇచ్చా? మామూలు కాఫీ కోసమా ఈ గొడవంతా? డబుల్ ట్రిపుల్ స్ట్రాంగ్ కాఫీ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. వెళ్ళి చెప్తాను, పడుకుని చెప్తాను, పడుకుని పడుకోండి. డబుల్ కాఫీ స్ట్రాంగ్. ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏంటనుకుంటున్నావు నువ్వు? అదేంట్రా, నేనేం చేశానురా? ఇంకా ఏం చేయాలి? ఒంటింట్లో అప్పడాలు తప్ప చుట్టలు కాల్చడానికి వీలు లేదని ఎన్నోసార్లు చెప్పాను. బోర్డు కట్టాలా? ఓకే, ఊరికే ఏంటో అనుకుంటాడు కాదు. ఇదేంట్రా కాఫీ ఇంత నల్లగా ఉంది? అబ్బో, నువ్వు ఇచ్చి పాలు మా తెల్లగా ఉన్నాయని అన్ని నీళ్ళు పాలే. తాగు తాగు.
అబ్బా ఎంత రుచిగా ఉందిరా కాఫీ. నీకు నిజంగా వంట శ్రీ అని బిరుదు ఇవ్వచ్చురా. నీకు ఇవ్వచ్చు చుట్ట శ్రీ అని. అట్టే కాకా పట్టకండి, ఒంట్లో బాగోలేదు. కాకా కాదురా, నీ జన్మలో ఎప్పుడైనా ఇంత మంచి రుచిగల కాఫీ చేసావా? అంత రుచిగల కాఫీ చేయడానికి ఏదో కారణం తెలుసా? ప్రేమ. ఏ రోయ్, ప్రేమలో పడ్డావా? నువ్వు వంటవాడివే కాదురా, కొంటివాడు కూడాను. అరే ఎందుకు అలా సిగ్గుపడతావు? చెప్ప, ధైర్యంగా చెప్పరా. ప్రేమించడం పురుష లక్షణం. రే ఇంతకు ఆ పిల్ల ఎవర్రా? పిల్ల తల్లి అంటే, తండ్రి పిల్ల అంటే అది లోకంలో రివాజే కాదంటరా. అది కాదు, చెప్పు ఎవరో పిల్ల. అరే ఎందుకు అలా నచ్చుతావు? రే నేను దగ్గరుండి నీ కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించే బాధ్యత నాది. నీకేం భయలేదు. ఎట్లాగా అలా అంటే మాత్రం అండి న్యాయంగా సత్య ప్రమాణ పూర్తిగా ఆ పిల్లని నేను పెళ్లి చేసుకుంటానండి. అలాగే అలాగే. కాకపోయి పోసుకోండి, బాగా పోసుకోండి. జమ్మనండి. ఏంటండి అది? ఇదేంటి కాఫీ? అందులో ఎంత నల్లగా ఉంది. అయ్యో చుట్ట, ఒంటింట్లో చుట్ట కాల్చద్దు అని ఎన్నిసార్లు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.